చంపాపేట్ డివిజన్ లో మాధవ్ నగర్ కాలనీలో జరిగిన ఎన్నికల ఓటింగ్ బ్యాలెట్ ద్వారా నిర్వహించారు. అధ్యక్షులుగా గోపాల్ ముదిరాజ్, అనసూయ ఇద్దరు బరిలోకి నిలిచారు. పోలైన ఓట్లు మొత్తం 224. గోపాల్ ముదిరాజ్ కు 125 ఓట్లు కైవసం చేసుకున్నారు. అనసూయ 75 ఓట్లను సాధించింది. తమ ప్రత్యర్థిపై 50 ఓట్ల మెజారిటీతో గోపాల్ ముదిరాజ్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. వారు ఈ సందర్భంగా మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి కృషి చేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తున్నానని అన్నారు. స్థానిక శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి, మధు యాష్ కి సహకారంతో అభివృద్ధి సాధించుకుంటున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మద్ది కరుణాకర్ రెడ్డి, ఏమ భాష తదితరులు పాల్గొన్నారు. కాలనీ సభ్యులందరూ కూడా ఏకతాటిగా నన్ను ఓట్లు వేసి గెలిపించిన ప్రతి ఒక్క సభ్యులకు నా యొక్క శిరస్సు వంచి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మునుముందు కాలనీ అభివృద్ధికి నా వంతుగా సాయశక్తుల కృషి చేసి అభివృద్ధిగా నడిపించడం నా బాధ్యత. మరియు సీనియర్లందరి సూచనలతో ముందుకెళ్తూ కాలనీ అభివృద్ధికి తోడ్పడతానని కోరుకుంటున్నాను. మరి ఈ ఎన్నికల్లో ఈ సంవత్సరం చాలా ఆనందంగా ఉంది. నా తోటి స్నేహితులందరూ కూడా 30 ఏళ్ల అనుబంధంతో ఈ రోజు నన్ను ప్రెసిడెంట్ గా చూడాలని ఎన్నో రోజుల నుంచి ఉన్న కోరికను నాకు నెరవేర్చిన మా ప్రకాష్ రెడ్డి, మా మధ్య కరుణాకర్ రెడ్డి గారు, శేఖర్ రెడ్డి గారు, అంజిరెడ్డి గారు ప్రతి ఒక్కరు కూడా సహకరించి ఈ సంవత్సరం ఖచ్చితంగా నేను ప్రెసిడెంట్ గా నిలబెడతామని వారందరూ ఏకతాటి మీద నన్ను గెలిపించినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఎలక్ట్రికల్ పోల్స్ ప్రాబ్లము, వైరింగ్ ప్రాబ్లము, రోడ్లు మొత్తం కంప్లీట్ అయినాయి. మరి ఈ కమ్యూనిటీ హాల్ అవ్వడానికి కూడా శాసనసభ్యులు సుధీర్ రెడ్డి గారు మాకు సహకరించి 86 లక్షలు కేటాయించారు. అదే విధంగా కార్పొరేటర్ వంగమధుసూదన్ రెడ్డి గారు కూడా సహకరించి మా ఈ యొక్క మాధవ్ నగర్ కమ్యూనిటీ హాల్ ని అభివృద్ధి చేసుకున్నాం. ఈ రోజు కాలనీలో ప్రతి ఒక్క రోడ్డును వేయించడం జరిగింది. మా ఎల్బీ నగర్ ఇన్ఛార్జ్ మధు యాష్ గౌడ్ గారు కూడా పూర్తి సహకరిస్తూ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. మరి ఈ ప్రజాప్రతినిధులందరికీ కూడా ఈ రోజు నేను ఎన్నికైనందుకు వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. కాలనీ సమస్యలు వెరీ మచ్.